హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్కే రాజు కంప్యూటర్ టు అడ్డా ఛానల్. ఈరోజు మనం ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ జియోగ్రఫీ సెకండ్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. ఏపీ డిఎస్సి జియోగ్రఫీ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ బీహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్లో అప్డేట్ చేయబడుతున్నాయి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోరుకుంటున్నాను. మనలాంటి నిరుద్యోగులకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, భూమి సౌర కుటుంబం ముందు పరిచయం తెలుసుకుందాం. తర్వాత సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం. మళ్ళీ భూమి పుట్టుక సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలుసుకుందాం. భూభ్రమణం పరిభ్రమణం గురించి తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మొత్తం చాప్టర్. దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ వీటి గురించి తెలుసుకుంటే భూమి యొక్క సౌర కుటుంబం అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి సంబంధించినటువంటి జియోగ్రఫీ క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వరుస క్రమం గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చూడండి, మీరు చూసుకుంటే మీరు వీడియో పోస్ట్ చేసి చూసుకోండి, తెలుస్తుంది. మన ఇప్పుడు నుండి టెక్స్ట్ బుక్స్లో ఇంకా క్లియర్గా కాన్సెప్ట్ వైజ్ బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్స్లో బాగుంది. ఇంటర్మీడియట్ ఓల్డర్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఈ విధంగా ఉంది, చూసుకోండి. ఇక్కడ పట్టుకిచ్చారు చూడండి. ఫ్రెండ్స్, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి తర్వాత బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, వరుణుడు, నెప్ట్యూన్, ప్లూటో. వాటి యొక్క పరిభ్రమణ కాలం, ఉపగ్రహాల సంఖ్య, సూర్యుడి నుంచి దూరంలో కిలోమీటర్లు ఎంత దూరం ఉంది, వాటి యొక్క వ్యాసం ఎంత ఉంది. ఇదే ఫ్రెండ్స్. సూర్యుని యొక్క వ్యాసం వచ్చి 139,200. బుధుడి యొక్క వ్యాసం. ఈ విధంగా మీరు ఇక్కడ ఏమేమి మెయిన్గా అడగచ్చు అంటే పరిభ్రమణ కాలం, భ్రమణ కాలం. భూమికి దగ్గరగా ఉన్న భ్రమణ కాలం ఎవరికి ఉంటుందంటే పరిభ్రమణ కాలం అంటే ఇక్కడ శుక్రుడికి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అడగచ్చు. ఎక్కువ సంవత్సరాలు భ్రమణ కాలం వచ్చేసి పరిభ్రమణ కాలం వచ్చేసి వరుణుడికి ఉన్నది ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పట్టిక చూసి అవగాహనగా చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది చేయడం లేదు. వీడియో చేసుకుని అక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది నిదానంగా. ఓకే ఫ్రెండ్స్, నవగ్రహాలలో వీటి గురించి డీటెయిల్స్ వచ్చేసి మన 6th క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ పోయి చూడండి. ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇచ్చుంటారు కాబట్టి అది మనం చూసుకోవడం మంచిది. ఇది చూసుకోండి. 6th క్లాస్ అండ్ 7th క్లాస్ బుక్లో ఇచ్చుంటారు, చూడండి ఫ్రెండ్స్. ఈ నవగ్రహాలకు మాతృకు వచ్చేసి సూర్యుడు. సృష్టిలో అనేక నక్షత్ర వీధులలో ఒక నక్షత్ర వీధిలోని నక్షత్రం సూర్యుడు. అయితే రాత్రిపూట ఆకాశంలో కనిపించేవి నక్షత్రాలు. ఆకాశంలో కనిపించేవి ఏంటి అంటే నక్షత్రాలు. గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు కూడా కనపడుతుంటాయి. వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమేమి ఉంటాయో ఆకాశంలో గ్రహాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్వయం ప్రకాశకాలు కావు. గ్రహాలు అనేటివి స్వయం ప్రకాశకాలు కావు. సూర్యుడి నుండి కాంతి పడి పరావర్తన చెందడం ద్వారా ఇవి ప్రకాశిస్తాయి. పరిభ్రమించే వాటిని గ్రహాలు అంటారు. ఈ గ్రహాలని గురుత్వాకర్షణ పరిధిలో ఉండి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉపగ్రహాలు అనేటివి శాటిలైట్స్ కొన్ని ఖగోళ గ్రహాల చుట్టూ పరిభ్రమించి వాటిని ఉపగ్రహాలు అంటారు. ఏదైతే కొన్ని ఖగోళ గ్రహాల చుట్టూ పరిభ్రమించే వాటిని ఖగోళ గ్రహాల చుట్టూ వాటిని పరిభ్రమించే వాటిని ఉపగ్రహాలని అంటారు. గ్రహాలపైన పడ్డ కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయి. భూమి అనేది ఒక గ్రహం, దాని ఉపగ్రహం చంద్రుడు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. భూమిపైన పడ్డ కాంతి కిరణాలు పరావర్తనం చెందడం వల్ల చంద్రుడిపై ప్రకాశిస్తున్నప్పుడు చంద్రునికి భూమికి మధ్య దూరం
3,82,200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమిపై పడ్డ కాంతి కిరణాలు పరావర్తన చెందడం వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. ఏదైతే మనకు భూమి మీద పడతాయో ఆ కిరణాలు అనేవి పరావర్తనం చెంది అవి వికసించినప్పుడు చంద్రుడు మెరుస్తాడు. ఇది ఎస్పెక్ట్స్. భూమికి చంద్రుడికి వచ్చేసి మధ్య దూరం వచ్చేసి ఇది 3,82,200 కిలోమీటర్లు అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తోకచుక్కలు అంటే ఏమిటి? తోకచుక్కలను వాటికి మరొక పేరు వచ్చి అతిథ గ్రహాలు. అప్పుడప్పుడు ఆకాశం ఉన్న నక్షత్రం చీబ్రకట్టలాగా ఉన్న ఆకారం కనిపిస్తుంది. దీనిని తోకచుక్క అంటారు. ఈ తోకచుక్కలు అప్పుడప్పుడు కొన్ని నియమిత వ్యవధిలో సౌర కుటుంబంలోని అతిథి గ్రహాలుగా వస్తుంటాయి. అట్లాంటి వాటిలో హెలి తోకచుక్క ఒకటి. ఇది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. దీనిని హెలి అనే శాస్త్రవేత్త కనిపెట్టడం వల్ల దీనిని హెలి తోకచుక్క అని పేరు వచ్చింది. ఇది 1986లో కనబడింది. ఇది ఫ్రెండ్స్. మళ్ళా అప్పటి నుంచి ఇప్పటికి ఇంకొక 76 సంవత్సరాలకు మళ్ళీ కనపడుతుంది 1986 తర్వాత. దీని గురించి మీకు తెలుసుకోవాలంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నది చూడండి. మీకు చూపించాలంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూడండి. అంటే ఉల్కలు అంటే ఏంటో తెలుసుకుందాం. అంతరిక్షంలోని వ్యర్థ పదార్థాలు ఒక నియమిత దిశ లేకుండా తిరుగుతూ భూమి ఆకర్షణ పరిధిలోని వచ్చినప్పుడు వీటిపై ఉన్న పీడనం వల్ల మండిపోతాయి. వాతావరణంలోని ప్రవేశించి నుండి బూడిద అయిపోతాయి. ఈ క్రమంలో ఇవి బూడిదగా మారక పెద్ద పెద్ద శకలాలుగా భూమిపై పడతాయి. వీటిని ఉల్కను అంటారు. సౌర కుటుంబంలోని భూమి ఒక గ్రహం. వీటి ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి అభ్యంతరాలు కూడా ఉన్నాయి. సౌర కుటుంబం పుట్టుకను తెలిపే సిద్ధాంతాలలో ముఖ్యమైనవి తెలుసుకుందాం. ఏ సిద్ధాంతాలు ముఖ్యమైనవి వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీటిలో సిద్ధాంతాలు సౌర కుటుంబంలో భూమి ఒక గ్రహం. వీటి ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో అభ్యంతరాలు కూడా ఉన్నాయి. సౌర కుటుంబం పుట్టుక తెలిపే సిద్ధాంతాలు ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సిద్ధాంతం వచ్చేసి ఇమాన్యుయల్ కాంట్ నిహారిక పరికల్పన సిద్ధాంతం. 2 రాప్లస్ పరికల్పన సిద్ధాంతం. 3 వచ్చేసి టీసీ చాంబర్లైన్ ఎఫ్ఆర్ మోల్టెన్ పరికల్పన సిద్ధాంతం. అదే గ్రహాల పరికల్పన సిద్ధాంతం అని కూడా అంటారు. అదేవిధంగా సర్ జేమ్స్ జీన్స్ జే ప్రీన్ పరికల్పన సిద్ధాంతం. ఆర్ఏ లిట్యూటన్ నక్షత్రద్వయ సిద్ధాంతం. అదేవిధంగా హెరాల్డ్ సి ఊరే పరికల్పన సిద్ధాంతం. ఇవి సిద్ధాంతాలు ఎక్స్పెన్స్. ఈ సిద్ధాంతాలు మీరు మ్యాచింగ్కి ఫాలోగా అడగచ్చు. ఏ సిద్ధాంతాల గురించి అడగచ్చు మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఇందులో ఎక్కువ ప్రాచుర్యం పొందిన టీసీ చాంబర్లైన్ మౌంటైన్ పరికల్పన ప్రసిద్ధి చెందింది. వీరు 1950 సంవత్సరంలో రూపొందించిన గ్రహాల పరికల్పన ప్రకారం అంటే ప్లాన్ టెర్మినల్ హైపోథిసిస్ ప్రకారం ఖగోళంలో అతి వేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యుని దగ్గర రావడం వల్ల ఆ రెండింటి పరస్పర ఆకర్షణ బలాల వల్ల సూర్యునిలో 2 తరంగాలు ఉత్పత్తిగా ఏర్పడి ఆ తరంగాల మూలంగా సూర్యునికి 2 వైపుల నుంచి కొంత పదార్థం బయటికి రాగా అది సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లారి వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారి గ్రహాలుగా ఏర్పడ్డాయి. పెద్ద గ్రహకాలు చిన్న గ్రహకాలను ఆకర్షించడం వల్ల ఒకదానితో ఒకటి కలిసిపోయి ప్రస్తుతం ఉన్న గ్రహాలుగా మారాయి. ఇట్లా ఏర్పడింది భూగ్రహం అని కూడా అంటారు. ఈ విధంగా గ్రహాలు అనేటివి ఏర్పడ్డాయి యాజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు భూమికి సూర్యునికి తర్వాత అతి దగ్గర ఉన్న మరో నక్షత్రం ఆల్ఫా సెంటరీ. ఇది భూమికి దాదాపు 43 కాంతి సంవత్సరాలు దూరంలో ఉంది. ఖగోళ దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరంలో లెక్కిస్తారు. ఖగోళ దూరాలను లెక్కించడానికి కాంతి సంవత్సరంలో లెక్కిస్తారు. అంటే దీన్ని లైట్ ఇయర్గా లెక్కిస్తారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో
సంవత్సర కాలం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. భూమికి సూర్యుని తరువాత ఉండేది ఏమిటంటే ఆల్ఫా సెంటరీ. తెలుసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన బిహెచ్కే రాజు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మీకు ఏపీ ఇంటర్మీడియట్ డిఎస్సికి సంబంధించినటువంటి జియోగ్రఫీ టెక్స్ట్ బుక్. ఇప్పుడు అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలుసుకుందాం. భూమి గుండ్రంగాను మధ్యగా ఉబ్బెత్తుగా ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద చదునుగా ఉంది. భూమి గోళాకారం ఉండటం వల్ల ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించి చెప్పడం వీలు కానందున దీనికి ఒక పద్ధతి ప్రవేశపెట్టారు. భూమికి స్థిరమైన ఆధారంగా ఇతర స్థలాలు ఉనికి తెలుసుకోవచ్చు. అదృష్టవశాత్తు భూమిపై 2 బిందువులు స్థిరంగా ఉత్తర దక్షిణ కోణాల వద్ద ఉన్నాయి. వీటికి ఉత్తర దక్షిణ ధ్రువాలని పేరు. ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమిపై ఉన్న బిందువులతో కలుపుతూ గీసిన ఊహారేఖను భూమధ్య రేఖ అని పేరు. దీనికి 0 అక్షాంశం అని కూడా అంటారు. దీనిని అతిపెద్ద వలయం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా అక్షాంశాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అక్షాంశాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పటంపై కానీ గ్లోబుపై కానీ భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీ అంతరంతో ఉత్తర దక్షిణ ధ్రువాలను వరకు గీయబడ్డ వృత్తాలకు అక్షాంశాలని పేరు. భూమధ్య రేఖ అతిపెద్ద వృత్తం 0 అక్షాంశం. ఇది భూగోళానికి 2 సమాన బలాలుగా రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖపై పైభాగాన్ని ఉత్తరార్ధగోళం అని, దిగువ భాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీల, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళం 90 అక్షాంశాలు ఉన్నాయి. వీటికి ఉత్తర దక్షిణ అక్షాంశాలని పేరు. భూమధ్య రేఖతో కలిపి 181 అక్షాంశాలు ఉన్నాయి. మొత్తం అక్షాంశాలు. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ ధ్రువం 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాలు. విలువ పక్కన ఎస్ అని. ఇప్పుడు మొత్తం వచ్చేసి 180 అక్షాంశాలు ఉన్నాయి. ఉత్తర ధ్రువాన 90 ఉత్తర అక్షాంశం, దక్షిణ ధ్రువాన 90 దక్షిణ అక్షాంశం. ఈ 2 బిందువులే. ఉత్తరార్ధగోళంలో ఉన్న అక్షాంశాల యొక్క విలువ ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు. దక్షిణార్ధగోళంలోని యొక్క దక్షిణార్ధగోళాన్ని ఎస్ అనే అక్షరంతో సూచిస్తారు. సమాంతర రేఖలు కూడా అని పిలుస్తారు వీటిని. ఒక అక్షాంశం విలువ ఆ అక్షాంశంపై ఉన్న బిందువును భూకేంద్రకాన్ని కలుపుతూ గీసిన రేఖకు భూమధ్య రేఖ తలానికి మధ్య ఉన్న కోణానికి సమానం. అక్షాంశాలు విలువలు భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు క్రమంగా పెరుగుతాయి. ఇవి తూర్పు పడమరలుగా వ్యాపిస్తాయి. ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు 23.5 ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని అంటారు. 23.5 దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు. 66.5 ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అంటారు. 66.5 దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక ప్రదేశంలో నిలబడి ఆ ప్రదేశం గుండా పోయే అక్షాంశాన్ని కనుగొనడానికి ఆ ప్రదేశం నుండి ధ్రువ నక్షత్రపు ఎత్తును దిక్ చక్రం నుండి డిగ్రీలలో కొలుస్తారు. ఇట్లా కొలిస్తే వచ్చే కోణం విలువ ఆ అక్షాంశానికి సమానం. ధ్రువ నక్షత్రం అనేది ఉత్తర ధ్రువానికి సరిగ్గా 90 డిగ్రీల కోణం దూరంలో ఊర్ధ్వంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. భూమధ్య రేఖపై ఉన్న వారికి దిక్చక్రం మీద ఉంటే 90 డిగ్రీల కోణంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది. దక్షిణార్ధగోళం ఉన్న వారికి మరో నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ధ్రువం నుంచి భూమధ్య రేఖ నక్షత్రం చేసే కోణానికి మొదట తెలుసుకొని ఆ తర్వాత ఆ స్థలం దిక్చక్రంతో ఆ నక్షత్రం చేసే కోణాన్ని ఆధారంగా దానిని అక్షాంశం అని తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ భూమి ఎలా ఉంటుందో దాని యొక్క డిగ్రీలు. ఉత్తరార్ధగోళంలో ఉన్న ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి
సప్త ఋషి మండలాల్లో ఆఖరి 2 నక్షత్రాల సూచికలని పేరు. అంటే ఉత్తరార్ధగోళంలో ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి సప్త ఋషి మండలాల్లో ఆఖరి 2 నక్షత్రాల సూచికలను అని పేరు. అవి ధ్రువ నక్షత్రాన్ని చూపుతాయి. సప్త ఋషి మండలాల్లో ధ్రువ నక్షత్రం రెండు కూడా పరిభ్రమిస్తాయి. రేఖాంశాలు పటంపై కానీ గ్లోబుపై కానీ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధవృత్తాకారపు ఊహారేఖలను రేఖాంశాలని అంటారు. భూమధ్య రేఖపై వృత్తంపై 360 డిగ్రీలుగా విభజించినట్లయితే బిందువులు ఏర్పడతాయి. ఆ బిందువుల గుండా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ 360 అర్ధవృత్తాలను గీయవచ్చు. ఈ ఊహారేఖలనే రేఖాంశాలని అంటారు. ఈ ఊహారేఖలపై ఉన్న అన్ని ప్రదేశాలలో ఒకే సమయంలో సూర్యుడు నిట్ట నిలువుగా ప్రకాశిస్తాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అందువల్ల వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. వీటిని మెరిడియన్స్ అని అంటారు. స్థిరంగా ఉన్న ధ్రువాలకు సమాన దూరంలో భూమధ్య రేఖ మాదిరిగా వీటికి కూడా ఒక ప్రారంభ రేఖ అవసరం. దీనిని 1884 సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన భౌగోళిక సదస్సులో నిర్ణయించిన విధంగా లండన్ నగర సమీపంలో గ్రీనిచ్ ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా వెళ్ళే రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా ముఖ్యమైన రేఖాంశంగా కనుగొన్నారు. దీనిని జీరో రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. గ్రీనిచ్ మెరిడియన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ గ్రీనిచ్ రేఖాంశకు తూర్పుకు 180 డిగ్రీలు వరకు 180 తూర్పు రేఖాంశాలని కూడా అంటారు. అదేవిధంగా పడమరకు 180 డిగ్రీల వరకు పశ్చిమ రేఖాంశం ఉంది. అదేవిధంగా 180 డిగ్రీల రేఖాంశం ఇది తూర్పు 180 డిగ్రీలు, పశ్చిమన 180 డిగ్రీలు చూపబడే ఒకే ఒక రేఖాంశం. దీనిని అంతర్జాతీయ దీనరేఖ అని కూడా అంటారు. చూడండి ఎస్పెక్ట్స్, మీరు ఇవన్నీ చూస్తే అంటే ఇప్పుడు ఉండే న్యూ టెక్స్ట్ బుక్స్లో ఇంకా క్లారిటీగా ఉంది, అవి చూసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ మీకు మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ఏంటండి పీడిఎఫ్ చూడండి, మీరు చదువుకుంటే సరిపోతుంది. గ్రీనిచ్ రేఖాంశం, గ్రీనిచ్ అంటే జీరో రేఖాంశాన్ని తూర్పుగా ఉన్న భాగాన్ని పూర్వార్ధగోళమని, పశ్చిమంగా ఉన్న దానిని పశ్చిమార్ధగోళమని అంటారు. గ్లోబుపై అక్షాంశాల రేఖాంశాల సహాయంతో ఒక స్థలం పట్టణ ఉనికి ఖచ్చితంగా నిర్ణయించుకోవచ్చు. డిగ్రీలలో నిమిషాలను సెకండ్లు విభజించి 360 వంతు వరకు ఖచ్చితంగా ఉనికి చెప్పవచ్చు. అక్షాంశాలు ఒక దాని మరొకటి సమాన దూరంలో ఉంటాయి, కానీ రేఖాంశాల మధ్య ధ్రువాల వైపు పోయే కొద్దీ తగ్గుతుంది. అన్ని రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కేంద్రీకరించబడి కలిసిపోతాయి. ఒక ప్రదేశం ఉనికి తెలిసేటప్పుడు మొదట అక్షాంశాన్ని తర్వాత రేఖాంశాన్ని చెప్పడం పరిపాటి. కాల నిర్ణయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భూమి అక్షంపై తన చుట్టూ తను తిరగడానికి ఒక రోజు లేదా 24 గంటల సమయం పడుతుంది. అందువల్ల భూమి గంటకు 15 డిగ్రీల రేఖాంశం దూరం తిరుగుతుంది. 360 డిగ్రీలు 24 గంటలు అంటే 15 డిగ్రీలు. భూమి 1 డిగ్రీ దూరం తిరగడానికి 4 నిమిషాలు. 60 నిమిషాలు 15 అంటే 60 అంటే 15 × 60 ఎంత అవుతాయి? 60 నిమిషాలు అవుతుంది. డిగ్రీకి 4 నిమిషాలు లెక్కనే. చూడండి మీరు దాన్ని ఇచ్చిస్తే అంత వస్తుంది. గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈ రేఖ తూర్పుగా పోయే కొద్దీ 1 డిగ్రీకి 4 నిమిషాల కాలం పెరుగుతుంది. ఈ ఒక్క రేఖాంశపై పగలు సూర్యుడు నడి నెత్తిన ప్రకాశించినప్పుడు 14 గంటలు. మధ్యాహ్నంగా నిర్ణయించిన కాలాన్ని స్థానిక కాలమానం అంటారు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఒక ప్రామాణిక రేఖాంశం గుర్తించి నిర్ణయించి ఆ రేఖాంశంపై ఉన్న స్థలాలన్నింటినీ ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అవుతుంది. దీనిని ప్రామాణిక కాలంగా వ్యవహరిస్తుంది. ప్రపంచాన్ని గ్రీనిచ్ రేఖగా వాడతారు. ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని రేఖాంశాలు ప్రామాణిక కాలాన్ని నిర్ణయిస్తారు. గ్రీనిచ్ వద్ద సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు పగలు 12 గంటలు చూపే గడియారం కాల మాపకం.
కాలమాపకం అంటారు. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం సూర్యుడు నడునెత్తిన ప్రకాశించినప్పుడు గ్రీనిచ్ రేఖపై రాత్రి 12 గంటలు అవుతుంది. అప్పటి నుండి రోజు ప్రారంభమవుతుంది. హిందూ సంప్రదాయాన్ని అనుసరించి సూర్యోదయం నుండి రోజు ప్రారంభం అవుతుంది. ఆంగ్లేయులు తమ పరిపాలన ప్రపంచంలోని చాలా దేశాలలో కొనసాగించడం వల్ల ఆయా దేశాలలో బ్రిటిష్ సంప్రదాయాన్ని అనుసరించి రోజు రాత్రి 12 గంటలు మొదలవుతుంది కాబట్టి రాత్రి 12 గంటల్లో మారుతుంది. ఇదే విధానాన్ని భారతదేశంలో కూడా అనుసరించారు. గ్రీనిచ్ ప్రామాణిక కాలం ప్రపంచమంతా వర్తిస్తుంది. వివిధ దేశాలలో ప్రజలు తమ సౌకర్యార్థం వివిధ స్థానిక ప్రామాణిక కాలాలు నిర్ణయించుకున్నారు. భారతదేశంలో 82.5 తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పట్టణాన్ని దగ్గరగా పోతుంది. అందువల్ల మన దేశపు ప్రామాణిక కాలం ఇండియన్ స్టాండర్డ్ టైం IST, గ్రీనిచ్ కాలానికి GST, గ్రీనిచ్ కాలానికి 5.5 గంటల సమయం తేడా ముందు ఉంటుంది. ఉదాహరణకు గ్రీనిచ్ లండన్లో మధ్యాహ్నం 12 గంటలు అయితే మన దేశంలో సాయంత్రం 5.5 గంటలు అవుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ దేశాలలో 1 కంటే ఎక్కువ స్థానిక కాలమండలాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతర్జాతీయ దీనరేఖ గురించి తెలుసుకుందాం. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దీనరేఖగా ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించి వ్యవహరిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని 1884లో న్యూయార్క్లో జరిగిన అంతర్జాతీయ భౌగోళిక సదస్సులో తీసుకున్నారు. ఈ దినరేఖ ప్రత్యేకత ఉంది. అది గ్రీనిచ్ రేఖాంశాన్ని తూర్పు పయనిస్తే ప్రతి డిగ్రీకి దూరాన్ని 4 నిమిషాలు ముందుగా జరిగిపోతుంది. ఈ విధంగా గ్రీనిచ్ కాలానికి 15 డిగ్రీల తూర్పు రేఖాంశానికి 1 గంట కాలాన్ని కలుపుతూ పోతే 180 రేఖాంశంపై అంతర్జాతీయ దీనరేఖ సమీపించేసరికి సోమవారం ఉదయం 5 గంటలు అవుతుంది. అదేవిధంగా గ్రీనిచ్ రేఖాంశంపై ఆదివారం సాయంత్రం 6 గంటలు బయలుదేరిన పశ్చిమ పయనించి అంతర్జాతీయ దీనరేఖ చేరడానికి ప్రతి 10 డిగ్రీల దూరానికి 1 గంట తగ్గించిపోతే 179 పశ్చిమ రేఖాంశం చేరడానికి ఆదివారం ఉదయం 5 గంటల 50 నిమిషాలు పడుతుంది. అంటే అంతర్జాతీయ దీనరేఖకు ఒకవైపు సోమవారం మరోవైపు ఆదివారం ఉండడం వల్ల గమనిస్తాం. అందువల్ల అంతర్జాతీయ దీనరేఖ పశ్చిమ నుండి తూర్పుకు వెళ్ళే వైపు అదనంగా కలుపుకోవాలి మనం టయాన్ని. ఇది ఫ్రెండ్స్, అంతర్జాతీయ దీనరేఖ 180 అంటే డిగ్రీలు అంటే చాలా వరకు పసిఫిక్ సముద్రం మీదుగా పోతుంది. ఈ రేఖపై భూభాగం తక్కువ, అందువల్ల అంతర్జాతీయ దీనరేఖ ఈ రేఖాంశాన్ని అనుసరించి పోతుంది. ఒక దేశంలోని పరిపాలనలో ఉన్న భూభాగాల గుండా దీవుల గుండా పోయినప్పుడు ఆ భూభాగాన్ని ఆ దీవులు కానీ ఏదో ఒకవైపు వచ్చే విధంగా అంతర్జాతీయ దీనరేఖను గీశారు. ఈ మార్పు ఒక దేశంలో లేదా దీవుల సముదాయంలో ఒకే కాలంలో 2 విభిన్న దినాలు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ అంతర్జాతీయ దీనరేఖ గురించి.